ఈ వీక్ డేంజర్ జోన్‌లో ఉందెవరు? డబుల్ ఎలిమినేషన్ ఉందా? లేదా? ఉంటే ఎవరిద్దరు ఎలిమినేట్ అయిపోతారు? దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఏపీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అవ్వాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో, ఈ వీక్ మొత్తం నామినేషన్స్‌లో 5 మెంబర్స్ ఉన్నారు అందరికి తెలిసిందే. సో, దాంట్లో ఫస్ట్ పొజిషన్‌లో ఎప్పటిలాగే పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా నిలిచిపోయిన ఫస్ట్ పొజిషన్‌లో మన తనూజ ఉన్నారు. ఎందుకంటే ఈ వీక్ ఆవిడ కొన్ని కన్నింగ్‌గా ప్లాన్ చేసినా గానీ, ఆవిడ లాస్ట్ వరకొచ్చి కెప్టెన్ అవ్వకోకుండా ఎలిమినేట్ అయిపోవడం గానీ, ఏడవడం గానీ, సో, అక్కడ సింపతి రావడం గానీ, సో, ఏది జరిగినా సో, యాజ్ యూజువల్ మొత్తం గేమంతా తనూజ, తనూజ అంటా వచ్చింది ఎపిసోడు. ఈ వీకంతా తనూజ చుట్టే తిరిగింది. ఈరోజు తనూజ చుట్టే తిరిగింది. రేపు ఆవిడ చుట్టే తిరిగిద్ది. లైక్ ఎందుకు ఎలిమినేట్ చేశారు అలా అండ్ ఎల్లుండు ఆవిడ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది. ఆవిడ చుట్టే తిరిగిద్ది. సో, ఈ సీజన్ అంతా తనూజ చుట్టే తిరగడం వల్ల అది పాజిటివా? నెగెటివా? ఓటింగ్‌లో అయితే ఆవిడ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. సెకండ్ పొజిషన్‌లో మన కళ్యాణ్ ఉన్నాడనమాట. సో, కళ్యాణు మంచి మంచి ఫుటేజ్ అంతా మన ఎపిసోడ్‌లో ఎయట్ల. లైవ్‌లో ఉన్నదంతా మరి ఎందుకు బిగ్ బాస్ తొక్కేస్తున్నాడో మనకు తెలీదు. సో, తను టాస్క్ నుంచి ఔట్ అయిపోయినా గానీ, తనని ఎవరు లేపేశారో అనేది తనే కనుక్కున్నాడు. అండ్ ఈరోజు తనుజకి స్టాండ్ తీసుకొని అలా నిలబడిపోయాడు. ఈ వీకంతా తనుజతో పాటే ఉన్నాడు. సో, ఇతని ప్లేస్ సెకండ్ పొజిషన్‌లో ఉంది. సో, అయితే ఫస్టు లేదా సెకండ్. అయితే ఫస్టు లేదా సెకండు. కొంచెం టాస్కుల్లో ఉండి ఫిజికల్ టాస్క్‌లు ఏమైనా జరిగితే ఫస్ట్ ప్లేస్‌కెళ్ళేవాడేమో. బట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. సో, సేఫ్. ఇతను కూడా కళ్యాణ్ కూడా సేఫే. అండ్ మనకి థర్డ్ పొజిషన్‌లో మన సుమన్ శెట్టి గారున్నారు. ఎందుకంటే ఆయన మంచిగా సింపతి వచ్చింది. లైక్ తనూజకి నామినేషన్ నేనే తీసుకుంటా అన్నారు. అండ్ కొంచెం టాస్కుల్లో కూడా బానే ఆడుతున్నారు. రంగుల టాస్క్ బాగా ఆడారు. అండ్ కొంచెం ఆర్గ్యుమెంట్లు కూడా బానే చేస్తున్నారు కాబట్టి ఆయన థర్డ్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ ఫోర్త్ పొజిషన్‌లో మన సంజన గారు. ఆవిడసలా ఏ గ్రూప్‌లో లేకపోయినా సంచాలకుగా ఏదో కంటెంట్ ఇచ్చుకుంటా వస్తున్నారు. ఓకే. ఫైన్. బట్ లాస్ట్‌లో భరణి గారున్నారు. ఎళ్ళిపోతే భరణి గారు ఎళ్ళిపోవచ్చు. లేదా డబుల్ ఎలిమినేషన్ అయితే భరణి గారితో పాటు సంజన గారు ఎళ్ళిపోవచ్చు. లేదా సుమన్ శెట్టి, సంజన, భరణి గారు. ముగ్గురిలో ఒకరైనా ఎళ్ళొచ్చు. ఇద్దరైనా ఎళ్ళిపోవచ్చు. ఒకేళ భరణి గారు ఎళ్ళిపోతే తనూజ నాకు తెలిసి గోల్డెన్ బజర్ యూజ్ చేసి ఆయన్ని లోపల ఉంచుతది అనుకుంటున్నా నేను. ఎందుకంటే కొంచెం ఈరోజు దెబ్బ తగిలినప్పుడు కూడా నాన్న, నాన్న అని జెన్యూన్‌గానే పిలిచింది, ఏడ్చింది. సో, వాళ్ళ బాండింగ్ కోసమైనా సేవ్ చేసిద్దేమో అనుకుంటున్నాను. సేవ్ చేస్తేనే వాళ్ళది జెన్యూన్ బాండింగ్. తనూజాది జెన్యూన్ బాండింగ్ అని నా ఒపీనియన్.